ఇది మొత్తం మనకు 5 ఎకరాల బిట్ అండి. ఇది మొత్తం పెద్ద రోడ్ ఇది. ఆల్రెడీ డాంబర్ శాంక్షన్ అయిపోయింది. ఇది 5 ఎకరాల బిట్టు రైతు దగ్గరనే ఉన్నది. ఎకరానికి 32,00,000 చెప్తున్నాడు. కూర్చుంటే తాగుతాడు. ఇది ఇగో ఇక్కడనే విలేజ్ జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ పోతే ఇటు విలేజ్ వస్తది. ఆ నుంచి బీటీ రోడ్ పట్టుకొని మళ్ళీ ఒక 4 కిలోమీటర్లు పోతే హైవే వస్తది. జనగాం టు సూర్యాపేట హైవే. దీనికి 2 రోడ్లు ఉన్నాయండి. ఇప్పుడు ఇది రోడ్డే ప్లస్ మళ్ళీ మనం ఇక్కడ నుంచి ఈ విధంగా జేసీబీ వర్క్ నడుస్తుంది కదా! ఇదంతా రోడ్డు శాంక్షన్ అయిపోయింది ఆల్రెడీ. వర్క్ మొత్తం నడుస్తుంది. ఈ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ వస్తే ఎక్స్ రోడ్ వస్తది. మళ్ళీ ఇట్లా మోత్కూరు పోవచ్చు. అక్కడ నుంచి మళ్ళీ పోతే సూర్యాపేట హైవే తగులుతది. మనకి ఇది ఎటు నుంచి వచ్చినా కూడా 4 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల ఈ సైట్ మీద ఉంటాం. సైట్ అద్దులు వచ్చేసి ఇగో స్ట్రైట్‌గా ఇట్లా వెళ్తదండి. స్ట్రైట్‌గా పోయి ఆ మొత్తం చెట్ల అద్దు నుంచి అట్లా అట్లా కింది దాకా పోయి అక్కడ కనిపించే ఆ చెట్టు అవతల మనకు అది చాలా దూరం ఉంటుంది. రోడ్ ఫేసింగ్ దగ్గర దగ్గర మనకు ఒక పావు కిలోమీటర్ ఉంటుందండి. ఇది రోడ్ ఫేసింగే. ఇది మొత్తం ఇది మంచి మొత్తం ఇగో ఇది బ్లాక్ సైలే కానీ మంచి సారవంతమైన భూమే. ఇగో ఇక్కడ మొత్తం కమర్షియల్ పంటలు అవి. ఆల్రెడీ పత్తి వేసిండు. ఇంట్లో మనం వర్క్ ఏం లేదు, ప్లేన్ ఉన్నది. మంచిగా ఒక్క తిరగా ఇక్కడ చూడండి, ఎటు చూసినా కూడా అదే విధంగా ఉంటుంది. ఇది ఇప్పుడు మాత్రమే ఈ రేట్ అండి. ఇప్పుడు ఇది మనకు 32,00,000 చెప్తున్నారు రైతు. తగ్గుతాడు కూర్చుంటే. బట్ ఇది రోడ్డు పడ్డదంటే మాత్రం ఇది ఒక మంచి కమర్షియల్ బిట్ అయిపోతుంది. రేటు కూడా మంచిగా ఇంక్రీజ్ అవుతుంది. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు తొందరగా ఇది తీసుకోగలరు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. మనకి ఇది వచ్చేసి ఇది మంచి ఛాన్స్ ప్రాపర్టీ అని చెప్పొచ్చు. మనకి ఇక్కడ విలేజ్ టు విలేజ్ మధ్యలో ప్లస్ రైతు దగ్గర ఉన్నటువంటి భూమి. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయండి. 5 ఎకరాల భూమి అండి ఇది. ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. మంచి బిట్ ఇది అయితే ఇన్వెస్ట్మెంట్ పరంగా.